పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకువెళ్ళి జాయిన్ చేసుకోవటం మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి ఆయన వెంట పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్కి పరిచయం చేశారు. బహుశా ఈ మధ్య కాలంలో అట్లా జంప్ అయినటువంటి వాళ్ళని సీఎం డైరెక్ట్గా హైకమాండ్ దగ్గర తీసుకువెళ్ళి పరిచయం చేసినటువంటి ఘటనలు అయితే మనం చూడలేదు సార్. అంటే వాట్స్ హీ స్ట్రాటజీ, ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే రేవంత్ రెడ్డి గారిలో ఒక అభద్రతా భావం ఉంది. తను అవసరమైన స్ట్రెంత్ను కూడగట్టుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఒక 5గురే కదా, మెజారిటీ కంటే ఎక్కువ ఉంది వాళ్ళకి. రేపు ఉత్తమ్ కానీ బట్టి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది ఎమ్మెల్యేలను వీళ్ళిద్దరికంటే ఎక్కువగా రెవెన్యూ మినిస్టర్ మీద ఆయనకు అనుమానం ఉంటే ఉండొచ్చు, పొంగులేటి గారి మీద. బట్ ఏది జరిగినా కూడా అది నిజమో కాదో మనకు తెలియదు. బట్ ఇట్లా కూటమిలు కడుతున్నారు అనుకున్నప్పుడు కొంతమంది వెనక్కి తగ్గినట్టయితే ఆయన పదవి పోతుంది సార్. అంటే దానికోసం టు బీ సేఫ్ సైడ్ టీఆర్ఎస్లో అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కదా, వచ్చే వాళ్ళని తీసుకుందాము అని కొంత రావడానికి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇదంతా కూడా జరుగుతూ ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిది ఆయన కూడా ఏంటంటే ఈజ్ నాట్ కరప్టెడ్. ఆయన పెద్దగా డబ్బులు కూడా సంపాదించలేదు. చాలా ఉండొచ్చు అప్పులు కూడా. ఈ ఎలక్షన్స్లలో వరుసగా పోటీ చేస్తున్నాడు కదా. ఆయన కొడుకు డీసీసీబీ ప్రెసిడెంట్ ఉండే, అయితే అది రాగానే వేటు ఆయన మీద పడింది, కొడుకు మీద. సో ఇప్పుడు వర్క్స్ బాగా తీసుకున్నాడు కేసీఆర్ గారి దగ్గర. ఏ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు తీసుకున్న వర్క్స్ పోచారం గారు తీసుకున్నారు. ఆయన మీద ఉన్న సదుద్దేశంతో, వాళ్ళిద్దరి మధ్య అనుబంధంతో పెద్దవాడు కాబట్టి గౌరవించి ఇచ్చాడు. అయితే ఆ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అవి క్లియర్ కాలేదు. ఎందుకంటే అప్పటి వర్క్స్ మధ్యలో ఉన్నాయి, కొంత ఎలక్షన్స్ వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి గవర్నమెంట్కి. సో బిల్స్ ఇవ్వలేదు. అప్పుడు లాస్ట్ 1 year ఎవరి బిల్స్ కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అయితే ఈ బిల్స్ అన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేయాల్సి ఉన్నది. ఈ ఫైనాన్షియల్ కోణం అనేది కొంత ఉంది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పోచారం కేసీఆర్ను వదిలిపెట్టిపోయేవాడు కాదు. ఆ ఆర్థిక సమస్య అనేది ప్రధానంగా ఉందేమో, అందుకే అది జరిగిందేమో అనేది నేను అనుకుంటున్నా. అట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంతమందిని ఆయనే లాక్కుంటున్నాడు. బట్ సంజయ్ పోవడం మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే కేసీఆర్ సామాజిక వర్గం సార్. రెండవది కవిత వెంటబడి ఆయన తీసుకొచ్చి గెలిపించింది. ఆమె నియోజకవర్గంలో జగిత్యాల ఉంది, నిజామాబాద్ నియోజకవర్గంలో. కవిత గారు లేకపోతే అసలు సంజయ్ గెలవడం కాదు కదా, డిపాజిట్ కూడా రాకపోయేది. మొన్న కూడా అన్ని తానే గెలిపించింది ఆయనను. కొంచెమన్నా కృతజ్ఞత ఉండాలి. ఆయన డాక్టరు, నిజంగానే ఆయనకు ఆర్థికంగా రాజకీయాల మీదనే ఆధారపడాల్సిన అవసరం లేదు, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. అని ఏం ఆశించిపోయినట్టు అందులోకి. అంటే అవకాశవాదం ఏ స్థాయిలోకి పోయిందంటే వాళ్ళు డాక్టర్లు కానీ మేధావులు కానీ ఎవరన్నా కానీ అవకాశవాదం అనేది వాళ్ళ నరనరన జీర్ణించకపోతున్నది. సంజయ్ పోయినప్పుడు ఇంకా టీఆర్ఎస్లో ఎవరు మిగులుతారు? పోచారం లాంటి వాడు మానసిక ఒత్తిడిలకు గురైపోయినప్పుడు, కడియం శ్రీరామ్ లాంటి వాడు బిడ్డ ఒత్తిడికి లోనైపోయినప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. లాస్ట్కి ఏంటంటే ఎవరు మిగులుతారు లాస్ట్కి అనేది కూడా సంశయమే. కేసీఆర్ గారు ఇవాళ ఏదో ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది మనం చెప్పలేము. ఇక్కడ ఒక స్టేట్మెంట్ నేను ఇవ్వదలుచుకున్నా. తనను నమ్ముకున్న ఉద్యమకారులను కేసీఆర్ వదిలేశాడు, ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఆయనను వదిలేశారు. ఆయన నమ్ముకొని మంత్రి పదవులు ఆశించి రకరకాల ప్రలోభాలకు గురై వచ్చిన వాళ్ళు ఆయనను వదిలేశారు. ఇంకా మిగిలింది ఒంటరి జీవితమే కదా. అందుకే అందరికీ ఏంటంటే బీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ పని అయిపోయింది అనే ఇది ఉంది. బీఆర్ఎస్ ఏంటంటే నాయకులు వదిలేసినా కూడా బీఆర్ఎస్ ప్రజల్లో ఉంటుంది. బీఆర్ఎస్కు తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కేసీఆర్కి ఎన్నటికీ చెరిగిపోదు, చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. ఆయన ఎన్ని తప్పులు చేసినా, ఆయన అహం వల్లనే ఇవాళ చాలా పొరపాట్లు జరిగి పార్టీ ఓడిపోయినా కూడా, ఏ ఉన్నా కూడా ఇవన్నీ మాఫ్ అయిపోతాయి. అంటే బారాఖూన్ మాఫ్ అంటారు. అంటే తెలంగాణలో కోపము ఆవేశం అనేది ఉవ్వెత్తున ఎగిసి వెంటనే చల్లారిపోతుంది, ఎప్పటికి ఉండేది కాదు ఇది. నేను వెనకట ఒక సామెత తయారు చేశాను, తెలంగాణ వాడి కోపం తెల్లారేదాకా ఉండదు అని. అంటే కోపం వస్తుంది మళ్ళీ వెంటనే తగ్గుతుంది.